అసలు శివగణాలంటే ఎవరు? ఈ తులునాడుకు శివుడికి పంజుర్లికి ఉన్న సంబంధం ఏమిటి? కాంతారా సినిమాలో మనం చూసింది మాత్రమే నిజమా, లేక ఇంకా మనకు తెలియని విషయాలు ఉన్నాయా? తులునాడులోని కంబోలా రాజ్యం ఏమైంది? గుళిగ దైవం వారిని ఏం చేసింది? తులునాడులో ఇప్పటికీ కోర్టులో తెలని సమస్యలు తీరుతాయా? అసలు తులునాడుకు పరశురాముడికి సంబంధం ఏమిటి? ఈ వీడియోలో కాంతారా సినిమాలో చూపించని చాలా విషయాలు కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాము. వీడియోని చివరి వరకు చూడండి. శివగణాలు అంటే శివుడికి ఎంతో ఇష్టమైన భక్తులు. శివునికి ఆయన గణాలకు అస్సలు తేడా లేదు. భూమిపై దుర్మార్గం పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి వారు భూమిపై అవతరిస్తారు. శివగణాలలో పంజుర్లి గుళిగ కూడా ఒకరు. వీరు శివుడి వరం వల్ల భూతగణాలుగా భూమిపైకి వచ్చి ప్రజలను ప్రకృతిని రక్షిస్తుంటారు. తులునాడు భూమి శివుడికి ఎంతో ప్రియ విద్యార్థి అయిన పరశురాముడి వల్ల ఏర్పడిన మహాపుణ్యభూమి. కాంతారా సినిమాలో చెప్పని కొన్ని విషయాలను కూడా చర్చించుకుందాం. చాలా ఆసక్తిగా ఉంటుంది. వీడియోని చివరి వరకు చూడండి. పంజుర్లి దైవం భూవరాహస్వామి. తులునాడులోని జానపద గ్రంథాల ప్రకారం పంజుర్లి దేవుడు కైలాసంలో అడవిలో పుట్టాడు. ఆయన్ని పార్వతీమాత ఎంతో ఇష్టంగా పెంచుకుంటూ ఉండేది. చిన్న వయసులో సంతోషంగా పెరిగిన తర్వాత యుక్త వయసు వచ్చాక కైలాసంలోని చెట్లను ప్రకృతిని పాడు చేస్తుంటాడు. అది చూసిన పరమశివుడు తనపై ఆగ్రహిస్తే పార్వతీదేవి శంకరుడిని ఆపి, స్వామి, అది ప్రకృతి తనకు ఇచ్చిన లక్షణం అని అంటుంది. అప్పుడు శివుడు శాంతించి పంజుర్లిని పంటలకి, ప్రకృతికి, పంచభూతాలకు రక్షకుడిగా ఉండమని వరం ఇస్తాడు. అప్పటి నుండి ఇప్పటికీ ఆయన తులునాడులోని అందరినీ రక్షిస్తూనే ఉన్నాడు. ప్రతి సంవత్సరం డిసెంబర్ నుంచి జూలై మధ్యలో ఈ భూతకోలను నిర్వహిస్తారు. అప్పుడు అక్కడ పంజుర్లి దైవాన్ని ఆరాధన చేసే పూజారికి స్వయంగా పంజుర్లి దైవం వచ్చి కొడవలి అంటే ఖడ్గంతో ఒక గీత గీసి, ఈ భూమి, ఈ ప్రజలు, ఈ గాలి అన్నిటికీ నేనే రక్షకుడిని అని పెద్దగా ఒక అరుపు అరుస్తాడు. ఆయనకు అగ్నితో హారతి ఇచ్చి శాంతింపజేస్తారు. పంజుర్లిని స్వయంగా భూవరాహస్వామి అవతారంగా కొలుస్తారు. ఆ సమయంలో నెలికే అనే తెగకు సంబంధించిన ఒక పూజారిలోకి పంజుర్లి వస్తారని నమ్మి అన్ని కులాలు, అన్ని మతాల వారు కలిసి ఆయన్ను ఆరాధిస్తారు. ఆయనకు సాత్వికమైన పళ్ళు, పాలు, పిండి వంటలు నైవేద్యంగా సమర్పిస్తారు. తులునాడు ప్రజలకు ధర్మాన్ని ఇప్పటికీ క్రోధ రూపంలో రక్షిస్తున్న దైవిక శక్తి గుళిగా దైవం. గుళిగా దైవం అంటే తులునాడులో సామాన్యమైన దేవుడు కాదు. తప్పు చేసిన వారికి భైరవుడిలాగా యమధర్మరాజు, నీతిగా బ్రతికే వారికి పరమదయా స్వరూపం. గుళిగ అంటే కన్నడలో రాయి అని అర్థం. కైలాసంలో అమ్మవారు ఈశ్వరుడి కోసం భస్మాన్ని తీసుకువస్తే అందులో ఒక చిన్న రాయి ఉంటుంది. అప్పుడు శంకరుడు ఆ రాయిని వైకుంఠంలోని శ్రీ మహావిష్ణువు చేతి స్పర్శతో ప్రాణం వస్తే తనని న్యాయానికి, ధర్మానికి ఆది దైవంగా ఉండమని వరమిస్తాడు. అప్పుడు గుళిగ కడుపులో భయంకరంగా ఆకలి పుడుతుంది. దాంతో తన ప్రపంచంలోని ధాన్యం, నీళ్లు, చెట్లను అన్నిటినీ తినేసిన తన ఆకలి మాత్రం తీరదు. చివరికి శ్రీ మహావిష్ణువు తన చిటికెన వేలిని కూడా ఇచ్చేస్తాడు. అప్పుడు తన ఆకలి తీరుతుంది. భూతకోల జరిగే సమయంలో ఒక ఘోరమైన అరుపు అరుస్తాడు. అసలు ఈ దైవాన్ని చూడ్డానికి కూడా భయపడతారు. ఈయన పంజుర్లిలాగా శాంత స్వరూపం కాదు, అతి క్రోధ రూపం. గుళిగా దైవానికి కోపం వస్తే భయంకరమైన కరువు, రోగాలు, వరదలు వస్తాయని ప్రజల నమ్మకం. ఇంతకీ కంబోలా రాజ్యం ఏమైంది? గుళిగా దైవం కంబోలా రాజ్యానికి వేసిన శిక్ష ఏంటి? భూతకోల జరిగే సమయంలో ఎవరైనా తప్పుడు పనులు, అన్యాయం చేసినా, బలహీనులను బాధపెట్టినా ఆయన వెంటనే అక్కడే శిక్ష వేస్తాడు. గుళిగా దైవం దగ్గర ఎవ్వరూ నిజం దాయలేరు. దైవానికి ఎదురు తిరిగి తప్పుడు పనులు చేసిన ఎంతో మంది నవరంధ్రాల నుంచి రక్తం కక్కుకొని చనిపోతారు. ఇది ఎన్నోసార్లు నిజంగా జరిగింది. అందుకే ఇప్పటికీ గుళిగా స్వామి దగ్గర నిజపరులు మాత్రమే ధైర్యంగా ఉంటారు అని అక్కడ ప్రజల నమ్మకం. ఇది యథార్థంగా జరిగింది. అలాగే కంబోలా రాజ్యాన్ని పాలించే రాజు తమ భూమిని అమాయకులైన అడవి ప్రజలకు ఇస్తానని చెప్పి వారి వృక్ష సంపదను, అపారమైన రత్నాలను దోచుకోవాలని మోసం చేస్తారు. ఆ తర్వాత 11 రోజులకే ఆ రాజు విచిత్రమైన వ్యాధితో రక్తం కక్కుకొని చనిపోయాడు. అందులో భాగమైన ప్రతి ఒక్కరూ ఆ సంవత్సరంలోనే విచిత్రమైన వ్యాధులతో సోకి చనిపోయారు. ఎంతో మంది రాజులు, అధికారులు, న్యాయవాదులు తప్పుడు పని చేసినందుకు ఆయన కోపానికి బలి అయిపోయారు. ఇప్పటికీ ఆ గుళిగా దైవం తనలోని వచ్చిన పూజారి అతి ఘోరంగా ఎగురుతూ, అరుస్తూ జంతువుల పచ్చి రక్తాన్ని, మాంసాన్ని ఆహారంగా నివేదన చేస్తారు.
ప్రతి సంవత్సరం ఆ దేవుడే పూజారి రూపంలో తీర్పు చెబుతాడా? అవును, ఇది నిజమే. ప్రతి సంవత్సరం ఆ దేవుడే పూజారి రూపంలోకి ఆవహించి ప్రజల సమస్యలపై తీర్పు చెబుతారు. భూతకాలంలో దైవం తనలోకి వచ్చిన మనిషి ఎలా ప్రవర్తిస్తాడంటే శరీరం తీవ్రంగా వణకడం, కదలడం మొదలవుతుంది. ఈ వణుకు దైవం శరీరంలోకి ప్రవేశించడానికి సంకేతంగా భావిస్తారు. ఆ వ్యక్తి యొక్క ముఖ కవలికలు పూర్తిగా మారిపోతాయి. క్రోధంతో కూడిన చూపు, గంభీరమైన రూపం కనిపిస్తుంది. డప్పులు మరియు ఇతర సంగీతం యొక్క లయ పెరిగే కొద్దీ అత్యంత వేగంగా, శక్తివంతంగా మరియు భీకరంగా నృత్యం చేస్తాడు. ఈ నృత్యం గంటలు తరబడి తెల్లవారుజామున వరకు కొనసాగిన ఆ వ్యక్తి అలసట లేకుండా ప్రదర్శిస్తాడు. భూతకోలాల్లో పూనకం వచ్చిన వ్యక్తి మంటలని తినడం లేదా మండుతున్న దివిటీలను ఛాతిపై ఉంచుకోవడం వంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తారు. ఆ వ్యక్తి నోటి నుంచి అరుపులు లేదా దైవం యొక్క గర్జన వంటివి వస్తాయి. దైవాన్ని ఆహ్వానించడానికి చిహ్నంగా భావించే బరువైన వెండితో చేసిన పెద్ద గజ్జెలను ధరిస్తాడు. తులునాడు అంటే ఏంటి? తులునాడు ఉండే ఉత్తర కర్ణాటక ఇంకా కేరళలోని కొంత భాగాన్ని కలిపి పిలిచే ప్రాంతం. పూర్వం ఇక్కడ తులువ అనే తెగవారు జీవించేవారు. ఈ ప్రాంతాన్ని పరశురామ క్షేత్రం అని కూడా పిలుస్తారు. త్రేతాయుగంలో ఇక్కడ ప్రాంతమంతా సముద్రం లోపల ఉండేది. పరశురాముడు తన తండ్రి జమదగ్ని మహర్షిని కార్త వీరార్జునుడి కొడుకులు దారుణంగా తల నరికి కామధేనువును తీసుకువెళ్లగా తన తల్లి రేణుకాదేవి 21 సార్లు భార్గవరామ అని పిలిచి ఏడిచింది. దాంతో ఆయన భూమిపై రాక్షస బుద్ధి కలిగిన రాజులను, క్షత్రియులను అందరినీ చంపి భూమికి విముక్తి కలిగించారు. ఆ తర్వాత తను గెలిచిన భూమి మొత్తం బ్రాహ్మణులకు దానం చేస్తే ఇంకా భూమి తక్కువ వచ్చింది. అప్పుడు తను సముద్రుడిని కొంత భూమిని ఇవ్వమని కోరుతాడు. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా తులునాడుగా మారింది. బ్రిటిష్ ఫారెస్ట్రీ జనరల్ అయిన ఆర్థర్ కోక్ బర్నెల్ భూతకోల ఒక డెవిల్ పూజ అని తన పుస్తకంలో 1850లో రాశాడు. ప్రముఖ ఆంథ్రోపాలజిస్ట్ పీటర్ కెక్లాస్ 1800వ శతాబ్దంలో ఆర్థర్ కోర్ బర్నెల్ ని ఛాలెంజ్ చేస్తూ, నువ్వు రీసెర్చ్ చేసిన భూతకోల డెవిల్ ఆరాధన కాదు అని ఆర్థర్ మాటలని తిప్పికొడుతూ కొన్ని వ్యాసాలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ఫెస్టివల్ లిస్ట్ లో సమకూర్చి ఇది కట్టుకథ కాదు అని తులునాడు మట్టి యొక్క అతి గొప్ప సంపద అని చెప్పారు. భారత భూమి మీద వేల సంవత్సరాలు గడిచినా ఇంకా జీవం నిలిచి ఉన్న ఒక అద్భుతమైన సంప్రదాయం భూతకోల. ఇది కేవలం పూజ కాదు, ఇది మనిషి మరియు దేవుడి మధ్య ఉన్న జీవ సంబంధం. తులునాడు నేలపై రాత్రి అగ్నిజ్వాలలు వెలుగుతుంటాయి, మృదంగాలు గర్జిస్తాయి. ఆ శబ్దాల మధ్య ఒక సాధారణ మనిషి దేహంలో దైవం అవతరిస్తుంది. ఆ క్షణంలో మాటలన్నీ ఆగిపోతాయి, గాలి కూడా వినిపించదు. దైవం మాట్లాడుతుంటే ప్రతి మనస్సు తల వంచుతుంది. ఇక్కడ రాజు పేద అనే తేడా లేదు. దైవం ముందర అందరూ సమానమే. అది న్యాయం చెప్పే దేవుడు, ప్రకృతి రక్షకుడు, మన ఆత్మకి అద్దం చూపే శక్తి. భూతకోల అనేది మన సంస్కృతిలో ప్రాణం, మన ధర్మంలో వెలుగు. 5 ఏళ్ల పిల్లవాడి నుంచి 100 ఏళ్ల వృద్ధుడి వరకు ఒక్కసారి ఈ దైవాన్ని చూశారంటే గుండెల్లో ఏదో అజ్ఞాత భక్తి మేల్కొంటుంది. ఇది మాటల సాంప్రదాయం కాదు, ఇది మన జాతి గుండెల్లో కొట్టుకునే స్పందనం, మన మూలం, మన మట్టి, మన గౌరవం. ఇది తులునాడు భూతకోల దైవం యొక్క అద్భుతమైన న్యాయం. దేవుడు ఇంకా ఉన్నాడు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం. కేవలం 5 ముక్కలుగా పగిలిన శివలింగాలలో 2 లింగాలు మాత్రమే ప్రతి నెల అమావాస్య, పౌర్ణమి నాడు రంగు ఎలా మారుస్తున్నాయి? ఈ మార్పు వెనకున్న రహస్యం ఏమిటి? సూర్యకిరణాలు రోజు ఉదయం స్వామిని, సాయంత్రం అమ్మవారిని తాకే అద్భుతం ఈ 1100 ఏళ్ల పురాతనమైన ఆలయంలో ఎలా సాధ్యమైంది? తన గుడిని తానే కట్టుకోలేడా అని నిజాం రాజు ప్రశ్నిస్తే ఆ రాజుకే శివుడు కలలో కనిపించి గుడి కోసం 450 ఎకరాల భూమిని దానం చేయించారు. ఇంతకీ అంతటి అద్భుతమైన ఆలయం ఎక్కడ ఉంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కంద పురాణం ప్రకారం ఒకప్పుడు తారకాసురుడు అనే రాక్షసుడు మానవులను చాలా కష్టాలు పెట్టేవాడు. అతను బ్రహ్మ కొరకు తపస్సు చేసి ఒక వరం పొందాడు. ఆ వరం ఏమిటంటే అతని ప్రాణం ఒక శివలింగంలో దాగి ఉండాలి. అలానే ఒక అబలుడు, బలం లేని పిల్లవాడు అనగా చిన్న బాలుడి చేతిలో అతని మరణం ఉండాలి అని వరం బ్రహ్మదేవుడిని కోరాడు. బ్రహ్మదేవుడు కూడా దానికి తదాస్తు అన్నారు. ఇక ఈ రాక్షసుడు దేవతలను చిత్రహింసలు పెడుతూ ఉండేవాడు. ఆ బాధలు భరించలేక దేవతలు శివ పార్వతులను ప్రార్థించారు. అప్పుడు కుమారస్వామి అంటే కార్తికేయుడు ముందుకు వచ్చి తారకాసురుడితో యుద్ధానికి వెళ్లారు. ఆ మహాసమరంలో కుమారస్వామి ఎన్ని బాణాలు వేసినా ఆ రాక్షసుడికి ఏమీ జరగడం లేదు.
ఎందుకంటే మనం ముందుగా చెప్పుకున్నట్లుగా అతడి ప్రాణం ఒక శివలింగంలో ఉంది. ఆ శివలింగాన్నే అతను మెడలో ధరించి ఉన్నాడు కనుక ఇక ఆ శివలింగం ఛేదిస్తేనే ఆ రాక్షసుడికి మరణం వస్తుంది అనుకొని ఆ రాక్షసుడి గుండెలపైన కాలు వేసి కుమారస్వామి ఆ శివలింగాన్ని ఛేదిస్తారు. అలా తారకాసురుని సంహరిస్తారు. అదే సమయానికి తారకాసురుడి ప్రాణం ఉన్న శివలింగం 5 ముక్కలుగా చీలి భూమిపై పడింది. ఆ 5 లింగాలు ఒక్కో చోట పడి అక్కడే శాశ్వతంగా నిలిచిపోయాయి. ప్రతి చోట ఒక గొప్ప ఆలయం నిర్మించబడింది. ఇవే నేటి పంచారామ క్షేత్రాలు. ఒక అద్భుతం ఏంటంటే ఈ పంచారామ క్షేత్రాలు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. ఇది పంచారామ క్షేత్రాలు వెనుక ఉన్న చరిత్ర. ఇప్పుడు ఈ క్షేత్రాల పేర్లు అలానే ఈ క్షేత్రాలు ఉన్న ప్రదేశాలు కూడా తెలుసుకుందాము. మొట్టమొదటి క్షేత్రం అమరారామం, గుంటూరు జిల్లా అమరావతిలో ఉంది. ఇక్కడ శివుడు అమరలింగేశ్వరుడిగా మనకి దర్శనమిస్తారు. అమరావతిలో ఉన్న అమరేశ్వర స్వామి ఆలయం పంచారామాలలో ఒకటి. తారకాసురుడి సంహారంలో పగిలిన శివలింగం భాగం ఇక్కడ పడింది. ఇక్కడ శివలింగాన్ని స్వయాన దేవదేవుడైన ఇంద్రుడు ప్రతిష్ఠించారు అని చెప్తారు. మనం ఈ క్షేత్రంలో ఒక విచిత్రమైన విషయం చూడవచ్చు. కృష్ణానది మామూలుగా వంపులు తిరిగి ప్రవహిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడున్న ఆలయానికి ఈ నది కొండ చుట్టూ తిరిగి ప్రవహిస్తుంది. ఇది శంకరుడు ఇంద్రుడికి ఇచ్చిన వరం అని చెప్పబడింది. ఎవరైతే మాఘమాసం త్రయోదశి అంటే శివరాత్రికి ఒక్కరోజు ముందు ఈ అమరలింగాన్ని దర్శనం చేసుకుని అభిషేకాన్ని చేసినా లేదా చూసినా కూడా 16 మహాదానాలు చేసిన ఫలితం దక్కి కైలాస ప్రాప్తం కలుగుతుంది అని స్కంద పురాణంలో సుబ్రహ్మణ్య స్వామి దేవతలకు వరం ఇచ్చాడు. ఈ ఆలయం ముందు ఎన్నో ఏళ్లు శిథిలమై ఉండేది. అప్పుడు అమరావతి రాజు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు అప్పటి నిజాం పాలకుడిని అడిగి ఈ గుడి నిర్మాణం చేద్దామనుకుంటే ఆ నిజాం రాజు ఒప్పుకోకుండా ఇలా అంటాడు, మీ శివుడు లోకాన్ని పాలించేవాడు కదా, అందరికీ అన్నం పెట్టేవాడు, తన గుడి తన కట్టుకోలేడా అని ఆ నిజాం రాజు అంటాడు. అదే రోజు రాత్రి శంకరుడు తన కలలోకి వచ్చి, నీకు సంపద ఇచ్చింది నేను, ఈ గుడి నాకు కాదు అక్కడ ఉండే వాళ్ళ కుటుంబాల కోసం అని అంటే ఆ రాజు శివుడి స్వరూపాన్ని చూసి స్వామి తప్పు చేశాను అని కాళ్ళ మీద పడి మరుసటి రోజు 450 ఎకరాల భూమి ఆ నిజాం రాజు ఆలయానికి బహుమతిగా ఇస్తాడు. ఇది దేవుడు ఉన్నాడు అని రుజువు. రెండవది ద్రాక్షారామం, తూర్పు గోదావరి జిల్లా. ఇక్కడ శివుడు భీమేశ్వరుడిగా కొలువై ఉన్నారు. అలానే ఇక్కడ శివాలయంతో పాటుగా విష్ణుమూర్తి ఆలయం ఉన్న గొప్ప క్షేత్రమే ద్రాక్షారామం. మనం ఈ క్షేత్రాన్ని ద్రాక్షారామం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ దక్ష యజ్ఞం జరిగింది అని పురాణాలలో చెప్పబడింది. ద్రాక్షారామం గురించి కాశీఖండంలో భీమేశ్వర మహత్యం అనే పుస్తకంలో చెప్పబడింది. మనం జీవితంలో ఎన్నో రోజుల నుంచి తీరని బాధలు ఉన్నా ఒకసారి మనం ద్రాక్షారామంకి వచ్చి భీమేశ్వరుడికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఆ బాధలు తీరిపోయి మోక్షం కలుగుతుంది అని అమ్మవారు వరమిచ్చింది. శంకరుడు మాణిక్యాంబ అమ్మవారితో కలిసి ఇక్కడ దర్శనమిస్తారు. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. కార్తీక మాసంలో ఇక్కడ జ్వాల తోరణం నుంచి బయటికి వస్తే మరణం తర్వాత భైరవదండన అనే శిక్ష ఉండదు అని శివపురాణంలో చెప్పబడింది. మూడవది సోమారామం, భీమవరం, పశ్చిమ గోదావరిలో ఉంది. ఇక్కడ శివుడు సోమేశ్వరుడిగా కొలువై మనకి దర్శనం ఇవ్వడం మనం అదృష్టమనే చెప్పుకోవాలి. ఈ ఆలయంలో సహజంగా రోజు నలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజున మాత్రం గోధుమ వర్ణంలోకి మారుతుంది. తిరిగి పౌర్ణమి నాటికి యథారూపంలోకి వచ్చేస్తుంది. అందుకే ఈ ఆలయానికి సోమారామం అనే పేరు వచ్చింది. ఇక్కడ శంకరుడి తలపైన గంగాదేవి కాదు, అన్నపూర్ణదేవి ఉంటుంది. ఇది ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. నాలుగవది క్షీరారామం, పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇక్కడ శివుడు రామలింగేశ్వర స్వామిగా మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివలింగాన్ని స్వయాన శ్రీరాముడు ప్రతిష్ఠించారని శ్రీమద్ రామాయణంలో చెప్పబడి ఉంది. స్థల పురాణం ప్రకారం పూర్వం ఈ గ్రామంలో ఉపమన్యుడు అనే చిన్న పిల్లవాడు తన తల్లితో ఉండేవాడు. తనకి తండ్రి లేడు. వాళ్ళకి తినడానికి కూడా కష్టంగా ఉండేది. కానీ వాళ్ళు శివుడే అన్ని అని నమ్మి బ్రతికేవాళ్ళు. ఒకరోజు ఉపమన్యుడికి పాలు తాగాలి అని వాళ్ళ అమ్మని అడిగితే ఆమె పేదరికానికి బాధపడి బియ్యం పిండి నీళ్ళల్లో కలిపి ఇచ్చింది. దాన్ని చూసి వాళ్ళ స్నేహితులు అతన్ని అవమానించి నవ్వారు. అప్పుడు ఆ పిల్లవాడు శివుడే అన్ని అని అమ్మ చెప్పింది కదా, వెళ్ళి శివుడినే అడుగుతాను అని శివుడిని పిలుస్తాడు. అప్పుడు శివుడు తన త్రిశూలంతో భూమిలోకి గుచ్చి పాలధర వరంగా ఇస్తాడు. అందుకే ఈ ఊరికి పాలకొల్లు, ఉపమన్యపురం అనే పేర్లు ఉన్నాయి. ఇక్కడ ఆలయ గోపురం 123 అడుగులు 9 అంతస్తులుగా కట్టబడింది. ఇక్కడ ఈశ్వరుడిని దర్శనం చేసుకుంటే చర్మ వ్యాధులు నయం అవుతాయని నమ్మకం. ఐదవది
కుమారరామం సామర్లకోట తూర్పుగోదావరి సామర్లకోట తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఇక్కడ పరమశివుడు భీమేశ్వరుడిగా కొలువై ఉన్నారు. ఈ ఆలయం చుట్టూ పచ్చని పంట పొలాలతో ఉంటుంది. ఎంతో స్వచ్ఛమైన ప్రకృతి మనకి ఈ ఆలయం చుట్టూ కనిపిస్తుంది. ఈ క్షేత్రం మన శిల్ప సంపద ఎంత గొప్పదో, అసలు ఇక్కడ నిర్మాణం చేసిన ఒక్కో మండపంలో ఎంతో గొప్ప అధునాతన సాంకేతికతతో 1100 సంవత్సరంలో నిర్మించారు. ఇక్కడ ఉండే ఒక స్తంభం వేరే స్తంభానికి పోలికే ఉండదు. ప్రపంచంలోనే ఈ ఒక్క గుడిలోనే మనం సూర్యుడి కిరణాలు ఉదయం స్వామి మీద, సాయంత్రం అమ్మవారి మీద పడడం చూస్తాము. ఇక్కడ ఉండే రాతి ఉయ్యాలని ఊపి పిల్లల కోసం కోరుకుంటే వారికి కుమారస్వామి కలలో కనపడి ఆశీర్వదిస్తారని భక్తుల నమ్మకం. ఇది చాళుక్య రాజుల చేత నిర్మించబడిన మహాదేవాలయం. ఇది పంచరామ క్షేత్రాలు మరియు వాటి పేర్లు, ఆ క్షేత్రాల్లో ఉన్న ప్రదేశాలు, ఆ ఆలయం వెనుకున్న చరిత్ర. ఈ 5 ఆలయాలు కలిపి పంచరామాలు అంటారు. ప్రతి ఆలయానికి ప్రత్యేకమైన శక్తి, ప్రత్యేకమైన చరిత్ర ఉంది. పంచారామాలను దర్శించిన వారికి పాపక్షయం జరుగుతుంది, పుణ్యం లభిస్తుంది, అలానే మోక్షం కలుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. మన భారతదేశంలో ఉన్న ఈ శివలింగం కోసం రావణుడు తన 9 తలలను ఎందుకు నరుక్కున్నాడు? వినాయకుడి తల మీద రావణుడు ఎందుకు కొట్టాడు? రావణుడు కొట్టిన దెబ్బ ఇప్పటికీ వినాయకుడి విగ్రహం మీద అలానే ఉంది. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది? ముందుగా వీడియోని లైక్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రావణుడి తల్లి కైకసి తన కోసం మహాజ్ఞాన మోక్ష స్వరూపమైన శివుని ఆత్మలింగం కావాలనుకుంటుంది. అందుకు రావణుడు కైలాసానికి వెళ్లి శివుని కృపతో ఆత్మలింగాన్ని పొందడానికి ఘోరంగా తపస్సు మొదలుపెట్టాడు. అలా ఒక 11,000 సంవత్సరాల పాటు ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు ఫలంగా శివుడు పార్వతీదేవితో పాటు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు రావణుడు పార్వతీదేవిని చూసి, ఈ అందమైన స్త్రీ నాకు కావాలి అని శివుడిని అడిగితే, ఆ తర్వాత పార్వతీదేవి రావణుడి వంక కోపంగా చూసి శంకరుడితో ఇలా అంటుంది, స్వామి ఏంటిది? ఎంత ఘోరమైన కోరిక! కోరితే మీరు ఈ రావణుడికి నన్ను ఇచ్చేస్తారా అని అంటుంది. శంకరుడు పార్వతీదేవిని చూసి, దేవి నువ్వు జగన్మాతవి, పరాశక్తి స్వరూపిణి దేవి. ఈ రాక్షస రావణుడి నాశనం దగ్గరలోనే ఉంది, అందుకే ఇంత నీచమైన కోరిక కోరుకున్నాడు అని అంటారు. అప్పుడు దశకంఠ రావణుడితో, నీకు నువ్వు అడిగిన వరాన్ని ఇస్తాను, కానీ నువ్వు పార్వతీదేవిని తన నిజమైన రూపంలోనే లంకకు తీసుకువెళ్ళాలి అని అంటే రావణుడు అందుకు అంగీకరించాడు. ఆ తర్వాత అమ్మవారు లంకలోకి వచ్చిన మరుక్షణమే అమ్మవారు మహాకాళి రూపంలోకి మారిపోతుంది. అది చూసి రావణుడు తట్టుకోలేక అక్కడే ఉండిపో అని అంటాడు. అమ్మవారు అక్కడే స్థిరంగా విగ్రహంలాగా మారిపోతుంది. ఇప్పుడు ఆ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠాలలో మొట్టమొదటి శక్తిపీఠం. ఆ శాంకరీదేవి శక్తిపీఠంగా మారిపోయింది. ఇప్పుడు ఆ దేవాలయం ట్రింకోమలి అనే ఊరిలో శ్రీలంక రాజధాని కొలంబోకి దగ్గరలోనే ఉంది. లంకాయాం శాంకరీ దేవి అని దేవి భాగవతం మరియు స్కాంద పురాణంలోని 7వ అధ్యాయం 35వ భాగంలో చెప్పబడింది. ఆ తర్వాత రావణుడు తన తల్లి కైకసి దగ్గరికి వచ్చి జరిగిన కథ చెప్తాడు. అప్పుడు తన తల్లి తనని, ఎంత నీచమైన కోరిక కోరావురా? జగన్మాత పార్వతీదేవిని చూసి తనని కోరుకుంటావా అని అసహించుకుంటుంది. దాని తర్వాత తాను చేసిన పనికి సిగ్గుపడి మళ్లీ కైలాసానికి శివుని దర్శనం కోసం వెళ్తాడు. అప్పుడు నంది రావణుడిని శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారని, దర్శనానికి వీలు కాదని అంటాడు. అక్కడే నంది రావణుడిని ఆపేశాడు. నన్ను ఎందుకు పంపలేదు అని రావణుడు అంటాడు. శివపార్వతులు విలాసిస్తున్నారు, అందుకే లోపలికి ఎవరిని పంపము అని నంది అంటాడు. అప్పుడు రావణుడు, నీ రూపు వానరంలాగా ఉంది అని అవమానించాడు. దానికి నంది, నువ్వు ఏ వానరులను అదములు అనుకుంటున్నావో వాళ్లే నిన్ను, నీ లంక పట్టణాన్ని నాశనం చేస్తారు అని శపిస్తాడు. అప్పుడు రావణుడు, హహహ, నన్ను ఆ కోతులు నాశనం చేస్తాయా? నేను అసురుల చక్రవర్తిని, నా బలం ఏంటో చూపిస్తాను చూడు అని గర్వంతో కైలాస పర్వతాన్ని ఎత్తాలని ప్రయత్నిస్తాడు. రావణుడు కైలాసాన్ని గట్టిగా ఎత్తివేయాలని ఎంతో బలం పెట్టి చూస్తాడు. కానీ అప్పుడు శివుడు తన బొటనవేలుతో కైలాసాన్ని నొక్కుతాడు. రావణుడు కింద పడిపోయి తన చేతులు విరిగిపోతాయి. నొప్పికి తట్టుకోలేక పెద్ద రావము చేస్తూ ఒక చేతితో తన కడుపుని చీల్చి పేగులతో రుద్రవీణ వాయిస్తూ శివతాండవ స్తోత్రాన్ని గానం చేస్తాడు. ఆ స్తోత్రాన్ని విని శివుడు సంతోషపడి బోలాశంకరుడి రూపంలో దర్శనమిస్తాడు.
ఈ స్తోత్రంతో నన్ను పూజించిన వారి ఇంట్లో జ్ఞానం, సంపద, లక్ష్మికి ఏ లోటు ఉండదు. నీ భయంకరమైన రావంతో అన్ని లోకాలను బాధపెట్టినందుకు నిన్ను ఇంక నుండి రావణ అని పిలుస్తారు అని వరం ఇస్తాడు. రావణుడి అసలు పేరు దశగ్రీవుడు. ఆ తర్వాత నుండి రావణుడు అని అందరూ పిలవడం మొదలుపెట్టారు. రావము అంటే ఏడుపు లేదా పెద్ద ఘోరమైన అరుపు అని అర్థం వస్తుంది. ఆ తర్వాత తన తల్లి కావాలి అన్న అసలు వరాన్ని మర్చిపోయి తర్వాత మళ్ళీ 22,000 ఏళ్ల పాటు తపస్సు చేస్తాడు. అయినా శివుడి దర్శనం దొరకదు. దాంతో రావణుడు తన 10 తలలు ఒక్కొక్కటిగా తన తపస్సుకి అర్పణలుగా చూపిస్తూ అంకితం చేస్తాడు. 9 తలలను త్వజించి 10వ తలను నరికే సమయంలో శివుడు రావణుడి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమవుతాడు. అప్పుడు శివుడు రావణుడికి ఆత్మలింగం వరంగా ఇస్తూ ఇలా అంటాడు, ఇది కైలాసంలోని నా స్వరూపమైన పవిత్ర లింగం. ఇది ఎక్కడ ఉంటే అక్కడ సంపద, జ్ఞానం, దారిద్ర్య నాశనం జరుగుతుంది. ఇది ఉన్నవారికి అపజయం కలగడం జరగదు. దీని శక్తి అపారము. దీన్ని ఎక్కడ స్థాపిస్తే అక్కడ మాత్రమే స్థిరంగా ఉంటుంది. అది చలించదు. దీన్ని ఆ ప్రదేశం నుంచి తీయడం త్రిమూర్తులకు కూడా సాధ్యం కాదు అని చెప్తాడు. రావణుడు సంతోషంతో ఆ ఆత్మలింగాన్ని తీసుకొని తిరిగి తన రాజ్యమైన లంకకు ప్రయాణం మొదలు పెడతాడు. గోకర్ణం సముద్రం తీరం దగ్గర సాయం సంధ్యా సమయం అయింది. ఆయన సాయంత్రం సంధ్యావందనం చేయాల్సింది. లింగం తన చేతిలో ఉండడంతో చేయలేను అని, ఎందుకంటే శివుడు పెట్టిన షరతు ఏంటంటే ఆ లింగాన్ని కింద పెడితే అక్కడే స్థిరంగా ఉండిపోతుందని, రావణుడు ఆ లింగాన్ని భద్రపరచమని ఒక బాలబ్రాహ్మణుడి రూపంలో అక్కడికి వచ్చిన గణేశుడిని కోరాడు. గణపతి ఈ ఆత్మలింగం అతనికి చేరితే మహాఘోరం జరుగుతుంది, ప్రపంచం మొత్తం నాశనం చేస్తాడు ఈ రావణుడు అని దేవతలు గణపతిని వేడుకుంటే అప్పుడు తాను మాయా బ్రాహ్మణుడి రూపాన్ని ధరించి అక్కడికి వెళ్తాడు. తనని చూసి రావణుడు సాధారణ బాలుడు అనుకొని ఈ లింగాన్ని కొద్ది సమయం కాపాడమని కోరతాడు. గణేశుడు ఒక షరతు పెట్టాడు, నేను ఈ లింగాన్ని కాపాడతాను, కానీ నాకు దీని బరువు భరించలేకపోతే నేను నిన్ను 3 సార్లు రావణ అని పిలిచి నువ్వు రాకపోతే నేను ఈ లింగాన్ని కింద పెడతాను అని అంటాడు. దానికి రావణుడు ఒప్పుకుంటాడు. తాను వెళ్లిన తర్వాత గణేశుడు 3 సార్లు పిలిచాడు. రావణుడు కొంచెం ఆలస్యంగా వచ్చాడు. గణేశుడు ఆత్మలింగాన్ని నేలపై పెడతాడు. ఆ క్షణంలో ఆ లింగం భూమిలోకి శాశ్వతంగా ఉండిపోయింది. రావణుడు ఎంతో తపస్సు చేసి తెచ్చిన లింగం ప్రతిఫలం లేకుండా పోయిందని ఆ లింగాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ తన శ్రమంతా విఫలమయ్యింది. కోపంతో అతను ఆత్మలింగాన్ని విరగొట్టగా అది 5 చిన్న భాగాలుగా విడిపోయి అవి సజ్జేశ్వర, గుణేశ్వర, గోకర్ణేశ్వర, దారేశ్వర మరియు మురుడేశ్వర ఆలయాలుగా అయ్యాయి. మురుడేశ్వర అనేది మురుడేశ్వర ఆలయం. ఇప్పుడు మనం దర్శించే గోకర్ణ ఈశ్వరుడి లింగం నిజమైన ఆత్మలింగం. దీనికోసం కోపంతో రావణుడు గణపతి తలపైన బలంగా కొట్టాడు. అప్పుడు స్వామి తల మధ్యలో లోపలికి వెళ్తే ఆ నొప్పికి తాను నిజమైన స్వరూపాన్ని చూపించాడు. దాంతో రావణుడు తన తప్పు తెలుసుకొని క్షమాపణ కోరాడు. ఇప్పటికీ మనం ఆ విగ్రహాన్ని గోకర్ణ ఆలయంలో చూడవచ్చు. దానికి గణేశుడు నువ్వు మహాదేవుడి వాహనాలలో ఒకడిగా బ్రహ్మోత్సవాలలో దర్శనమిస్తావు అని వరమిస్తాడు. ఈ వినాయకుడే గోకర్ణకి క్షేత్రపాలకుడు. ఆయన ఆలయాన్ని మనం గోకర్ణేశ్వర ఆలయం కన్నా ముందు దర్శనం చేసుకోవాలి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే గణపతి తలపైన రావణుడు కొట్టడం వల్ల రంధ్రం లాంటి దెబ్బ పడింది. దాన్ని సంస్కృతంలో దుండి అంటారు. తలపైన గాయాన్ని ఇప్పుడు కూడా మనం చూడవచ్చు. ఇలాంటి ఆలయం గోకర్ణ క్షేత్రంలో మాత్రమే ఉంది. ఇది దుండి గణపతి రావణుడి కథ. ఈ కథలో మనకు వినాయకుడు చెప్పే నీతి ఏంటంటే మనం ఎంత గొప్పగా ఉన్నాము అనేది కాదు, మన కోరికలో ఎంత ధర్మం ఉంది అని. శివుడి 19 అవతారాలు ఏమిటి? శివుడిని పంచముఖ శంకరుడు అని ఎందుకంటారో తెలుసా? శంకరుడు అంటే అర్థం ఏమిటో తెలుసా? శివశక్తి యొక్క ప్రత్యేకమైన దేవాలయం ఈ లోకంలో కేవలం ఒక్కటే ఉంది. ఇంతకీ ఆలయం ఎక్కడుంది? ఆ రూపంలో ఉండే శంకరుడిని చూస్తే చాలు సకల జ్ఞాన సాక్యాలు, సంపదలు కలుగుతాయి. ఆ రూపం ఏదో మీకు తెలుసా? పదండి ఈ వీడియోలో చాలా మందికి తెలియని శివుడి అవతారాల గురించి తెలుసుకుందాము. పరమశివుడు నిర్వికార నిరంజన స్వరూపం. ఈశ్వరుడు లేని వస్తువు, శివుడు కాని జీవి ఈ లోకంలోనే ఉండడు అని రుద్రనమ్మకంలో చెప్పబడింది. అసలు మహాదేవుడు ఆయన రూపం ఒక్కటేనా? వేరే స్వరూపంలో ఎలా ఉంటారు? అసలు శివుడికి ఈ రూపం అని చెప్పడానికే లేదు. ఎప్పుడైనా మన జీవితంలో
అన్ని కోల్పోయి సమయంతో యుద్ధం చేస్తున్నప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓడిపోతాం. నిలబడి మళ్ళీ మొదలు పెట్టాల్సి వస్తుంది. మన దగ్గర ఉన్న శక్తి పెట్టి వెళ్లిన తర్వాత తన దయతో బాధలను తీర్చడానికి అరుణాచలేశ్వరుడై అగ్నిలింగంలా మనకి కష్టాలని మసి చేయడానికి మనతో వస్తాడు. అలాంటి సాంబ సదాశివుడి అవతారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. సృష్టి ఆరంభంలో శంకరుడు ఆది ప్రణవం ఓంకారం నుంచి శూన్యం నుంచి ఉద్భవించిన మొట్టమొదటి శంకర స్వరూపం. జ్ఞానానికి పంచభూతాలకు స్వామి అయిన పంచముఖ రూపం. మొదటిది ఈశాన. ఇది పైకి చూసే ముఖం. ఇది ఆకాశాన్ని సూచిస్తుంది. ఇది మనకు జ్ఞానాన్ని మోక్షాన్ని ఇస్తుంది. ఇది ఈశ్వరుడే సర్వము, జగత్తులోని అన్ని విద్యలకు జీవులకు ఆధిపతి అని సూచిస్తుంది. రెండవది తత్పురుష. ఇది తూర్పు వైపు ఉండే ముఖం. ఇది గాలిని సూచిస్తుంది. ఇది మనం చేసే మంచి పనులన్నిటినీ కాపాడుతుంది. మూడవది అఘోర. ఇది దక్షిణం వైపు ఉండే ముఖం. నిప్పును సూచిస్తుంది. మనలోని చెడు ఆలోచనలు అహంకారాన్ని నాశనం చేస్తుంది. శ్మశానంలో ఈ అఘోర ముఖాన్నే ఈశ్వర స్వరూపంగా మనం చూస్తాము. ఇక్కడే శంకరుడి ఉగ్రతాండవం జరుగుతుంది. దానివల్ల భూత ప్రేతాలు అక్కడే ఉండి స్వామి తాండవాన్ని చూస్తూ ఉంటాయి. దానివల్ల జీవులకు ఏ హాని చేయవు. అందుకే అఘోర రూపంలో శ్మశానవాసిగా ఉంటాడు శంకరుడు. నాలుగవది వామదేవ. ఇది ఉత్తరం వైపు ఉండే ముఖం. నీటిని సూచిస్తుంది. ఇది ప్రపంచంలో సమతుల్యతను కాపాడి అందరినీ రక్షిస్తుంది. ఐదవది సద్యోజాత. ఇది పడమర వైపు ఉండే ముఖం. భూమిని సూచిస్తుంది. కొత్తగా సృష్టి జరిగే ప్రక్రియను సూచిస్తుంది. ఆరవ రూపం మహారౌద్ర రూపం. ఆయన అనుమతి లేనిదే కాశీ పట్టణంలోకి వెళ్లడం రావడం అనేది జరగని పని. తానే మనల్ని యముడి కన్నా ముందు మన పాప పుణ్యాలు లెక్కపెట్టి శూలం పట్టుకొని మన ఆత్మ వెంట పడేవాడు. కాశీకి క్షేత్రపాలకుడు. కుక్కని వాహనంగా దిక్పాలకులను ఆభరణముగా కట్టుకొని పాశాన్ని ఎడమ చేతిలో పట్టుకునే కాల భైరవుడు. భైరవుడిని మనసులో తలచుకున్నంత మాత్రం చేత ఆపదలు పోతాయి. కాలభైరవ అష్టకం పఠిస్తే చాలు పాపాలు పోతాయి అని శంకరాచార్యులు వారు చెప్పారు. కాలభైరవుడు ఎలా పుట్టాడో ఒక కథ ఉంది. ఇది శివపురాణంలో కూడా ఉంది. ఒకసారి బ్రహ్మ విష్ణువులకు ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయం మీద వాదన మొదలైంది. ఆ వాదన తీవ్రంగా జరిగింది. అప్పుడు వారి మధ్యలో ఒక పెద్ద అగ్నిస్తంభం లాగా శివుడు కనిపించాడు. ఆ అగ్నిస్తంభానికి మొదలు మరియు చివర తెలుసుకోవాలని ఇద్దరికీ చెప్పాడు. విష్ణువు దాని చివర చూడ్డానికి కిందకి వెళ్ళాడు. బ్రహ్మ దాన్ని మొదలు చూడ్డానికి పైకి వెళ్ళాడు. ఎంత వెతికినా వారికి ఆ స్తంభానికి మొదలు చివర దొరకలేదు. విష్ణువు ఓడిపోయానని ఒప్పుకుంటాడు. కానీ బ్రహ్మ మాత్రం తాను పైకి వెళ్ళానని మొదలు చూశానని అబద్ధం చెప్తాడు. బ్రహ్మ అబద్ధం చెప్పడం, శివుడిని అవమానించడం చూసి శివుడికి చాలా కోపం వచ్చింది. ఆ కోపం నుంచి ఒక భయంకరమైన రూపం పుట్టింది. అదే కాలభైరవుడు. కాలభైరవుడు పుట్టగానే బ్రహ్మదేవుడికి ఉన్న 5 తలలలో ఒకటి నరికేస్తాడు. దానితో బ్రహ్మకు 4 తలలే మిగిలాయి. బ్రహ్మ అహంకారం అణిగిపోయింది. ఈ విధంగా కాలభైరవుడు శివుడి ఆగ్రహం నుంచి పుట్టాడు. ఈ రూపం చెడును నాశనం చేయడానికి, అహంకారాన్ని అనగతొక్కడానికి ఉద్దేశించబడింది. అందుకే కాలభైరవుడిని చాలా ఉగ్రమైన రూపంగా పూజిస్తారు. 7వ రూపం శివుడు త్రిపురాంతకుడిగా ఎలా అవతరించాడు? పూర్వం త్రికుటాచలం అనే ప్రాంతంలో త్రిపురాసురులు అనే 3 రాక్షసులు ఉండేవారు. వారి పేర్లు తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి. వీరు బ్రహ్మదేవుడి గురించి ఘోర తపస్సు చేసి కొన్ని వరాలు పొందారు. వాటి ప్రకారం ఒకే బాణంతో ఒకేసారి 3 లోకాలను నాశనం చేసే శక్తి, అలాగే ఎవరూ వారిని అంతం చేయలేనంత బలం వారికి కావాలని వరం పొందారు. ఈ వరాలతో వారు ముల్లోకాలను పీడించసాగారు. వారిని సంహరించడానికి దేవతలందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్లి వేడుకున్నారు. శివుడు వారి విన్నపాన్ని అంగీకరించి ఒక రథాన్ని చేయమంటాడు. అప్పుడు దేవతలందరూ కలిసి ఒక రథం తయారు చేస్తారు. ఆ రథం ఎలా తయారైందో తెలుసా? భూమిని రథంలా మార్చారు. చంద్రుడు, సూర్యుడు రథానికి చక్రాలుగా మారారు. బ్రహ్మదేవుడు స్వయంగా రథానికి సారథిగా వ్యవహరించాడు. మేరు పర్వతం ధనస్సుగా, వాసుకి సర్పం ధనస్సుకు అల్లేత్రాడుగా మారాయి. విష్ణువు బాణంగా, అగ్నిదేవుడు ఆ బాణానికి మొనగా, గాలిదేవుడు దాని వెనుక రెక్కగా మారారు. ఆ రథాన్ని ఎక్కి శివుడు 3 నగరాలను ఒకే బాణంతో దహనం చేసి త్రిపురాసురులను అంతం చేశాడు. ఈ లీల తర్వాత శివుడికి త్రిపురాంతకుడు అనే పేరు వచ్చింది. దీని అర్థం 3 నగరాలను అంతం చేసినవాడు అని.
8వ రూపం సకల లోక శంకరుడిగా మనందరినీ కాపాడే రూపం. ఎవరిని చూస్తే మృత్యువు, భయం, కాలం కూడా భయపడి నమస్కారం పెడుతుందో, దేవతలు, అసురులు, కింపురుషులు, యక్షులు, నాగులు, జీవులు, ఋషులు అందరూ సదా కొలిచే రూపం మృత్యుంజయ స్వరూపం. మృత్యుంజయుడు అంటే మృత్యువు అన్నది లేనివాడు, సర్వకాలములో నిశ్చయంగా ఉండేవాడు అని అర్థం. అందుకే మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తే చనిపోయిన వారు కూడా బ్రతుకుతారు అని వరమిచ్చాడు శివుడు. ఈ రూపానికి మొదలు, చివర అనేవి లేవని చెప్పబడింది. 9వ రూపం పశుపతినాథుడి రూపం. ఈ ఆలయం నేపాల్ రాజధాని కాఠ్మండులో ఉంది. పశుపతి అంటే అన్ని జీవులకి రక్షణ ఇచ్చే ప్రభువు అని అర్థం. పశుపతినాథ్కి యజమాన లింగం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ లింగానికి 5 ముఖాలు ఉంటాయి. అవి మనం పైన చెప్పిన పంచభూతాలకు గుర్తు. ఒకప్పుడు పరమేశ్వరుడైన శివుడు పార్వతీదేవితో జింక రూపంలో చాలా సంతోషంగా తిరుగుతున్నాడు. ఆయన చుట్టూ ఉన్న హిమాలయ పర్వతాలు, పచ్చటి అడవులు, అందమైన సరస్సులు అవంటే ఆయనకు చాలా ఇష్టం. జింక రూపంలో ఆయన ఎంతో స్వేచ్ఛగా ప్రశాంతంగా ఉన్నాడు. అయితే ఆయన్ని వెతుక్కుంటూ దేవతలంతా అక్కడికి వచ్చారు. ఓ శివయ్య, మాకు నీ దర్శనం కావాలి, మమ్మల్ని మన్నించు అని అడిగారు. కాని శివుడు జింక రూపంలో ఉన్నాడు కదా, ఆ రూపంలోనే వారి నుంచి తప్పించుకోవాలని చూశాడు. దేవతలందరూ పట్టుకోవడానికి ప్రయత్నించిన శివుడు జింక రూపంలో భూమిలోకి దూరిపోయాడు. దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. అయితే శివుడి తల మాత్రం భూమి లోపలికి వెళ్ళక బయటే ఉండిపోయింది. ఆ తల ఒక పెద్ద బండరాయిలా మారింది. ఆ ప్రదేశమే ఇప్పుడు నేపాల్లో ఉన్న పశుపతినాథ్ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. 10వ అవతారము భక్తితో కొలిచి ధర్మంగా ఉండేవారికి అన్ని తానే అయ్యి భద్రంగా కాపాడే వీరభద్రస్వామి. ఈ అవతారం మనకు శివపురాణంలో కనిపిస్తుంది. వీరభద్రుడిని ఆంధ్ర, తమిళనాడు ప్రాంతంలో ఎక్కువగా కొలుస్తారు. అనంతపురం లేపాక్షి క్షేత్రం వీరభద్రస్వామికి విజయనగర రాజులు కట్టిన 500 ఏళ్ల నాటి దేవాలయం ఉంది. శంకరుడి భార్య సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న తర్వాత శివుడు మహాఘోరమైన బాధతో విలయతాండవం చేసి తన జట నుంచి 2 తల వెంట్రుకలు తీసి భూమికి కొడతాడు. అప్పుడు 2 శక్తులు భద్రకాళి, వీరభద్రుడు వస్తారు. అప్పుడు వాళ్ళిద్దరూ దక్ష యజ్ఞాన్ని నాశనం చేసి దక్షుడి తల నరికి యజ్ఞంలో పడేస్తారు. ఇది వీరభద్రుడి కథ. 11వ అవతారం మనమందరూ ఏ ఆపదలో ఉన్నా తలచుకునే అవతారం. పిల్లల నుండి పెద్దల వరకు భక్తి ప్రేమతో కొలిచే రూపం. ఇంకా జీవంతో రామనామాన్ని ఊపిరిగా చేసుకుని హిమాలయాల్లో జీవించే స్వామి హనుమంతుడే శివుడి 11వ అవతారం. శివపురాణం హనుమంతుడు శివుని అంశ అని నేరుగా చెబుతుంది. శ్రీరాముడికి రావణుణ్ణి ఓడించడంలో సహాయం చేయడానికి శివుడు ఒక శక్తివంతమైన రూపాన్ని తీసుకోవాలని ఇతర దేవతలు కోరారని ఇందులో ఉంది. ఆ కోరిక మేరకు శివుడు ఒక వినయపూర్వకమైన మరియు నిస్వార్థ భక్తుడిగా సేవ చేయడానికి హనుమంతుడి రూపంలో అవతరించాలని నిర్ణయించుకున్నాడు. అందుకే హనుమంతుడిని శివుని 11వ రుద్ర అవతారంగా భావిస్తారు. తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసాలో కూడా శంకర సువన కేసరి నందన అని రచించారు. శంకర అంటే శివుడికి మరొక పేరు, సువన అంటే కుమారుడు. ఈ పంకిక్తి శంకరుని కుమారుడు, కేసరి యొక్క పుత్రుడు అని అర్థం. హనుమంతుడు శివుని అంశతో జన్మించిన దైవపుత్రుడు అని స్పష్టంగా చెబుతుంది. 12వ అవతారం చండీశ్వరుడు. ఆయన మనిషిగా జన్మించి శివగణములలో ఒక్కడిగా ఎలా మారాడో తెలుసుకుందాము. చండీశ్వరుడి అసలు పేరు విశ్వశర్మ. అతను బ్రహ్మజ్ఞాని అయిన యచ్చదత్తును కుమారుడు. చిన్నప్పటి నుంచే విశ్వశర్మకు శివునిపై అపారమైన భక్తి ఉండేది. విశ్వశర్మ చిన్నతనంలో తన పశువులను మేపుతూ వాటికి ఏమీ హాని జరగకుండా చూసుకునేవాడు. ఒకసారి విశ్వశర్మ తాను మేపుతున్న పశువులలో కొన్ని అనారోగ్యంతో ఉన్నాయనే విషయం తెలుసుకున్నాడు. వాటి బాధను చూసి తట్టుకోలేక వాటికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. తన గ్రామంలో ఒక నది ఒడ్డున ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేసి దాన్ని పూజించడం మొదలుపెట్టాడు. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి అడవిలోని పూలు, పండ్లు, పాలు మరియు గడ్డితో నిత్యం పూజలు చేసేవాడు. విశ్వశర్మ పశువులు కూడా అతని పూజలో భాగం పంచుకునేవి. విశ్వశర్మ పూజ వల్ల పశువులు అనారోగ్యం తగ్గిపోతుంది. ఇది చూసిన గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. విశ్వశర్మ తండ్రి మరియు గ్రామ ప్రజలు అతని పూజల గురించి తెలుసుకున్నారు. తండ్రి విశ్వశర్మను మందలించి శివ పూజల వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు అని చెప్పాడు. కానీ విశ్వశర్మ మాత్రం వినలేదు, పూజను కొనసాగించాడు. తండ్రి కోపంతో విశ్వశర్మ పూజను ఆపాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు విశ్వశర్మ శివలింగాన్ని పూజించడానికి పాలు తీసుకుని వెళ్తున్నప్పుడు అతని తండ్రి పాలను పాడు చేయడానికి ప్రయత్నించాడు. తండ్రిని చూసి కోపంతో విశ్వశర్మ తన తండ్రి పాదాలను
నరికివేశాడు. తర్వాత తన తండ్రిని మళ్లీ బతికించమని శివుడిని కోరాడు. విశ్వశర్మ భక్తికి మెచ్చుకుని శివుడు విశ్వశర్మకు శివుడి దర్శనమిచ్చి అతడిని తన దగ్గరే ఉండేందుకు అనుమతించాడు. శివుడు విశ్వశర్మకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు. అతన్ని శివగణాలకు అధిపతిగా మరియు శివాలయాలలో నిత్య పూజలు చేసేందుకు నియమించాడు. అప్పటి నుండి విశ్వశర్మ పేరు చండీశ్వరుడిగా మారిపోయింది. చండీశ్వరుడు శివభక్తులలో అత్యంత ముఖ్యమైన వాడు. శివుని దగ్గర ఉండే 4 ద్వారపాలకులలో చండీశ్వరుడు కూడా ఒకడు. 13వ రూపం శివుడు శక్తి కలిసిన సృష్టి స్వరూపం అర్ధనారీశ్వరి రూపం. భృంగి మహర్షి యొక్క అనుమానం వల్ల స్వామి అమ్మవారు ఎక్కువ తక్కువ కాదు. సృష్టి అంతా శక్తి స్వరూపం అని, ఆ శక్తి లేకుంటే శివుడు అసంపూర్ణమని చెబుతుంది ఈ రూపం. ఈ రూపం ప్రపంచంలో అతి కొద్ది ఆలయాల్లో మాత్రమే ఉన్నాయి. అందులో తమిళనాడులో ఉండే అతి ప్రాచీనమైన ఆలయం. ఈ ఆలయం ఒక కొండపైనే ఉంది. ఆ కొండ పేరు తిరుచెంగోడు కొండ. ఇక్కడ ఉన్న అర్ధనారీశ్వరుల విగ్రహం సుమారు 6 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ విగ్రహం సహజంగా ఏర్పడిన రాతితో తయారైందని, దీనిని ఎవరూ చెక్కలేదని నమ్ముతారు. ఈ ఆలయం చాలా పురాతనమైనది. దీని చరిత్ర 2000 సంవత్సరాల కన్నా ఎక్కువ అని చెబుతారు. ఈ ఆలయాన్ని సందర్శించడం వల్ల దాంపత్య జీవితంలో శాంతి లభిస్తుందని భక్తులు నమ్ముతారు. 14వ స్వరూపం పరమ సాత్విక మోక్ష స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం. ఆయన జ్ఞానం, యోగ సూత్రానికి, బుద్ధికి అధినేత. దక్షిణామూర్తి అంటే దక్షిణముఖంగా ఉన్నవాడు. ఈయన పరమశివుడి యొక్క గురువు రూపం. ఒకప్పుడు కొంతమంది మునులు అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి జ్ఞానం వెతుక్కుంటూ హిమాలయాలకు వెళ్లారు. అక్కడ వారు ఒక మర్రి చెట్టు కింద ఒక యువకుడి రూపంలో కూర్చొని ఉన్న శివుడిని చూశారు. ఆయనే దక్షిణామూర్తి. ఆయన చుట్టూ ఉన్న మునులు చాలా వృద్ధులు, కానీ వారికి సందేహాలు చాలా ఉన్నాయి. దక్షిణామూర్తి ఎలాంటి మాటలు మాట్లాడట్లేదు, కేవలం మౌనంగానే కూర్చున్నారు. కానీ ఆ మౌనంలోనే వారికి సందేహాలన్నీ తొలగిపోయాయి. అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయాన్ని ఆయన పాదం కింద ఉన్న అపస్మారుడు అనే రాక్షసుడు సూచిస్తాడు. ఆయన కుడి చేయి చిన్ముద్రలో ఉంటుంది. అది జ్ఞానానికి సంకేతం. ఈయనను పూజించడం ద్వారా విద్య మరియు ఆత్మజ్ఞానం లభిస్తాయని నమ్ముతారు. ఎవరైనా గురువు లేకపోతే వారు దక్షిణామూర్తిని తమ గురువుగా భావించి పూజించవచ్చు. ఆయన గురువులకే గురువు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వారి వరకు స్వామిని ఉపాసన చేయవచ్చు. ఆయనకి మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. స్వామి విగ్రహం ముందు చూస్తూ ధ్యానం చేస్తే చాలు, అంతే మీకు జ్ఞానం కలుగుతుంది అని శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పారు. 15వ రూపం నటరాజ స్వరూపం. ఈ జగత్తు అంతా నటరాజ తత్వము అని ఆదిశంకరులు శివానంద లహరిలో చెప్పారు. నటరాజ స్వామి ముఖం నవ్వుతూ ఉంటుంది, అంటే ఆయనే స్థితికర్త. చేతిలో అగ్ని ఉంటుంది, ఆయనే లయకర్త. కుడి చేతిలో డమరుకం ఉంటుంది, ఆయనే సృష్టికర్త అని సూచిస్తుంది. ఆ రూపానికి అర్థం ఈ సమస్త లోకాలను నడిపించేవాడు. 16వ రూపం శబర రూపం. ఇది మహోగ్ర శబర రూపం. ఈ రూపం నరసింహస్వామి కోపాన్ని శాంతింపచేయడానికి వచ్చినది. పక్షి రెక్కలు, సింహం తల, 8 కాళ్లతో ఉండే రూపం ఇది. 17వ రూపం నీలకంఠ రూపం. అన్ని లోకాలను కాపాడడం కోసం హాలాహలం అనే విషయాన్ని త్రాగి ఆ విషయాన్ని తన గొంతులో దాచుకున్న శివుడి రూపం ఇది. 18వ రూపం ఆది అంతము తానే అయిన దత్తాత్రేయ స్వామి. ఇది ఆది అంతము తానే అయ్యి సృష్టికి గురువుగా మారిన రూపం. దారుకం నుంచి భాషలను, అక్షరాలను సృష్టించిన ప్రణవ స్వరూపం ఇది. ఈ అవతారాన్ని గురువు, ఆది భిక్షువు, బ్రహ్మచారి అని పిలుస్తారు. చివరి రూపం రుద్ర రూపం. ఇది ప్రళయం వచ్చినప్పుడు సర్వం తనలో కలిపి తనే రుద్రుడిగా మారే రూపం. ఈ రూపాన్ని సప్త చిరంజీవులు తప్ప ఇంతవరకు ఎవరూ చూడలేదని వేదాలలో చెప్పబడింది. అసలు శంకరుడు ఎందుకు అందరి దేవతల కన్నా భిన్నంగా ఉంటాడు? శ్మశానంలో లేదా కైలాస పర్వతం మీద ఎందుకు ఉంటాడు? ఆయన రూపంలో ఉన్న తత్వం ఏమిటి? మనం శివుడి గురించి ఏం తెలుసుకోవాలి? ఆయన వేసుకునే ఆభరణాలకు అర్థం ఏమిటి? శివుడి మెడలో కపాలాలు ఎవరివి? ఆయన ఒంటి నిండా బూడిద పూసుకోవడానికి కారణమేమిటి? లోకంలో అందరికన్నా గొప్పవాడు పాములను ఎందుకు మెడలో వేసుకుంటాడు? తలపైన వంక ఎందుకు ఉంటుంది? ఈ వీడియోలో శివుడి ఆభరణాల గురించి తెలుసుకుందాము. వీడియోని పూర్తిగా చూడండి. శంకరుడి తల నుండి ఆయన కాలి యొక్క అందె వరకు ప్రతి వస్తువు లోక కళ్యాణం కోసమే. మొదటిది ఈశ్వరుడి తలపైన నెలవంక ఉంటుంది. ఎందుకంటే పూర్వం సృష్టి ప్రారంభంలో చంద్రుడు అనసూయాదేవికి పుత్రుడిగా జన్మించి లోకానికి రాత్రి సమయంలో వెలుగులు పంచుతున్నాడు.
అప్పుడు బ్రహ్మకుమారుడైన దక్ష ప్రజాపతికి చంద్రుడు నచ్చి తనని అల్లుడుగా చేసుకోవాలని అనుకుంటాడు. అప్పుడు తన 27 మంది కూతుర్లని చంద్రుడికి వివాహం చేస్తాడు. వారిలో పెద్ద భార్య రోహిణీదేవిని మాత్రమే ఆయన ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటే మిగతా వారికి కోపం వచ్చి తమ తండ్రికి చెబితే నీ శక్తి తగ్గిపోతుంది అని దక్ష ప్రజాపతి చంద్రుడికి శాపమిస్తాడు. దీనికి చంద్రుడు దిగులుపడి తను శంకరుడి కోసం సముద్ర తీరంలో తపస్సు చేస్తాడు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి వరం ఇచ్చాడు. నీ శక్తి 15 రోజులు తగ్గి 15 రోజులు పెరుగుతుంది అని వరం ఇచ్చాడు. దాంతో చంద్రుడిని తన తలపైన పెట్టుకుని చంద్రశేఖరుడిగా మారుతాడు. రెండవది గంగాదేవిని తలమోసే గంగాధరుడు స్వామిగా ఎలా మారుతాడు అంటే, భగీరథుడు తన పితృదేవతల కోసం గంగాదేవిని భూమికి తీసుకురావాలని అనుకుంటాడు. అప్పుడు గంగాదేవి నిజమైన శక్తికి భూమి నాశనమయ్యే ప్రమాదం ఉంది అని శంకరుడిని తన జటాజూటంలో ఉంచుకోమని ప్రార్థన చేస్తారు. అప్పుడు తన జటాజూటంలో గంగను ధరించి గంగాధరుడయ్యాడు. మూడో కన్ను శంకరుడికి ఎందుకుంటుంది? ఈ కంటికి అర్థం తను అగ్నిని తన కంటిగా ధరించాడు అని అర్థం. ఈ కన్ను లయం లేదా నాశనానికి అంటే విధ్వంసానికి గుర్తు. ఈ మూడో కన్ను సృష్టిని లయం చేసే సమయంలో రుద్రతాండవం చేసే కాలంలో మాత్రమే తెరుచుకుంటుంది. త్రిశూలం ఆయుధంగా ఈశ్వరుడు ఎందుకు కలిగి ఉన్నాడంటే, త్రిశూలం అంటే ఆది మధ్య అంతం అనే 3 కాలాలకు సంకేతం. ఈ 3 సమయాల్లోనూ నిర్వికార నిరంజన స్వరూపంగా ఉంటాడు. కాబట్టి ఆయనకు స్థానువు అనే పేరు. అంటే అర్థం తాను కాకుండా జగత్తులో శక్తి లేదు అని విష్ణు పురాణంలో వర్ణించబడింది. శివపురాణం ప్రకారం ఈ శూలం దేవశిల్పి విశ్వకర్మ చేత తన అల్లుడైన సూర్యుడితో తేజస్సుని కొంత భాగం తగ్గించడానికి విశ్వకర్మ తన కూతురైన సంజన కోసం ఈ ఆయుధాన్ని శివుడికి ఇచ్చారు అని ఉంది. డమరుకం ఇది సృష్టి కాలగతి చక్రాన్ని చూపిస్తుంది. ఈ వాద్యం నుంచే సదాశివుడు మనం ఉండే సృష్టిలోని ప్రతి శబ్దాన్ని ఇచ్చాడు అని వేదాలు చెబుతున్నాయి. విభూది అంటే అర్థం ప్రపంచంలోని ఏ వస్తువైనా పంచభూతాలలో కలిసిపోవాల్సిందే. తను భైరవుడై రుద్రభూమిలో తాండవం ఉగ్రభూతములు విభూదిని పూసుకుంటాడు. అంటే ఏదీ లేదు, తను మాత్రమే ఆ చిదానంద స్వరూపంలోకి మనని తీసుకుంటాడు అని అర్థం. నాగా ఆభరణం స్వామి మెడలో వాసుకిని, కాలికి గజ్జగా ఆదిశేషుడిని ధరించి ఉంటాడు. దీని వెనుక అర్థం పాము కాల స్వరూపం, తానే కాలాన్ని తనలో లయం చేసుకునేవాడని. ఇంకా మనలో ఉండే కుండలిని శక్తి పైన ఉండే మహారూపం సదాశివుడని అర్థం. గొంతు మీద ఉండే నీలమైన మచ్చ ఎలా వచ్చింది? దేవతలు మరియు రాక్షసులు అమరత్వం పొందడానికి క్షీరసాగరాన్ని మదనం చేయాలని నిర్ణయించుకుంటారు. ఈ మహాకార్యానికి వారు మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకి అనే మహాసర్పరాజుని తాడుగా ఉపయోగించారు. దేవతలు వాసుకి తోకవైపు, రాక్షసులు తలవైపు పట్టుకుని మదనం చేయడం ప్రారంభించారు. మదనం చేస్తున్నప్పుడు సముద్రం నుండి ఎన్నో దివ్యమైన వస్తువులు, ఐశ్వర్యాలు బయటికి వచ్చాయి. వాటిలో లక్ష్మీదేవి, కల్పవృక్షం, కామధేనువు మరియు ఐరావతం వంటివి ఉన్నాయి. అయితే ఈ సంపదలు బయటకు వచ్చిన తర్వాత సముద్రం నుండి హాలాహలం లేదా కాలకుట విషం అనే అత్యంత భయంకరమైన విషం ఉద్భవించింది. ఆ విషం యొక్క పొగలు, దాని తీవ్రత విశ్వాన్ని మొత్తం నాశనం చేసేంతగా ఉన్నాయి. దేవతలు, రాక్షసులు ఆ విషయాన్ని చూసి భయంతో వణికిపోయారు. వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయే స్థితికి చేరుకున్నాయి. ఏమీ చేయలేని స్థితిలో వారంతా కలిసి రక్షణ కోసం పరమశివుడిని ఆశ్రయించారు. సృష్టిని కాపాడే శివుడు ఈ విపత్తును చూసి వారిని రక్షించాలని నిర్ణయించుకున్నాడు. ఆయన ఆ విషాన్ని తన 2 అరచేతుల్లోకి తీసుకొని తాగేశాడు. శివుడు ఆ విషాన్ని గొంతులోకి మింగే సమయంలో పక్కనే ఉన్న పార్వతీదేవి ఆ విషం తన భర్త శరీరంలోకి వెళ్లకుండా ఆయన గొంతును గట్టిగా పట్టుకుంది. దాంతో విషం గొంతులోనే ఆగిపోయింది. ఆ విష ప్రభావం వల్ల శివుడి గొంతు నీలం రంగులోకి మారిపోయింది. ఈ సంఘటన తర్వాత శివుడికి నీలకంఠుడు అనే పేరు వచ్చింది. శివుడు ఆ విషయాన్ని తాగి విశ్వాన్ని మొత్తం కాపాడాడు. ఈ కథలో శివుడు తన స్వార్థం లేకుండా లోక కళ్యాణం కోసం చేసిన గొప్ప త్యాగం స్పష్టంగా కనిపిస్తుంది. శివుడు కేవలం ప్రళయకారకుడు, నాశనం చేసేవాడు మాత్రమే కాదు, మహా సంరక్షకుడు, కాపాడేవాడు కూడా అని ఈ సంఘటన నిరూపిస్తుంది. చివరికి ధన్వంతరి అమృత కలశంతో బయటికి వచ్చాడు. కానీ ఆ అమృతానికి ప్రాణభిక్ష పెట్టింది మాత్రం శివుడే. తనలోని లోకాలని తానే కాపాడడానికి వస్తాడని అర్థం వస్తుంది. ఇది సాగరమదనం జరిగిన తర్వాత వచ్చిన విషం తాగడం వల్ల వచ్చిన మచ్చ. అందుకే తను నీలకంఠుడై లోకానికి హాని జరగకుండా కాపాడేవాడు మహాశివుడు.
పుర్రెల మాల మెడలో ఉండే ఇంకొక ఆభరణం. ఇది ఏంటంటే సాధారణమైన మాల కాదు. బ్రహ్మదేవుడు సృష్టి లయం జరిగిపోయే సమయంలో పడిపోయి ఉంటుంది. దానివల్ల సృష్టి చేసే బ్రహ్మతల పడకూడదని బ్రహ్మదేవుడి తల కపాలమాలగా వేసుకుంటాడు. అంటే ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయినా తను మాత్రం అలాగే ఆది మధ్య అంతములలో ఒకేలా ఉంటాడు. ఆయనకు మించి వేరొక శక్తి లోకంలోనే లేదంటారు. ఇదే దానికి నిదర్శనం. ఇప్పుడు మనం కపర్దిగా ఈశ్వరుడు జడలు కట్టుకొని ఏనుగుతోలు ఎందుకు కట్టుకుంటాడు అని తెలుసుకుందాము. అసలు ఈ తోలు ఎవరిదంటే గజాసురుడు అనే రాక్షసుడిది. ఆయన ఘోర తపస్సు చేసి తను సదాశివుడితోనే ఉండాలి అని వరం కోరి తన చర్మాన్ని శివుడికి అర్పిస్తాడు. అలా గజ చర్మాన్ని ఆభరణంగా ఎప్పుడూ ధరించి ఈశ్వరుడు భక్తుల బాధలు తీరుస్తాడు. ఈ రాక్షసుడి తలనే గణేశుడికి పెట్టారు అని శివపురాణం చెప్తుంది. చివరిది రుద్రాక్ష, అంటే రుద్రుడి కన్నీరు అని అర్థం. ఇది శంకరుడు సతీదేవి కోసం ఘోరంగా బాధపడి ఆయన కన్నీరు భూమిపై పడి రుద్రాక్ష వృక్షాలుగా మారింది. ఇది అతి శక్తివంతమైనది. సాధారణంగా ధారణ చేయాలంటే ఎన్నో నియమాలు ఉంటాయి. అవి చెడు అలవాట్లు ఉండకూడదు, నిష్ఠతో ఉండాలి, మాంసాహారం తినకూడదు అని ఇంకా ఎన్నో. కాబట్టి జాగ్రత్తగా ధారణ చేసి నిష్ఠగా ఉండండి. అసలు శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయి? పాకిస్తాన్లో కూడా శక్తిపీఠం ఉందా? ఈ వీడియోలో 18 శక్తిపీఠాలు ఎక్కడున్నాయి, అలానే సతీదేవి ఏ భాగాలు పడ్డాయో తెలుసుకుందాము. ముందుగా శంకరుడికి దక్షుడికి గొడవ ఎలా మొదలైందో తెలుసుకుందాము. దానికన్నా ముందు దక్షుడు ఎలా జన్మించాడో తెలుసుకుందాము. ఈ కథ మనం దేవి భాగవతంలో శ్రీమద్ భాగవతంలోని 4వ స్కందంలో చూడవచ్చు. బ్రహ్మదేవుడు సృష్టి చేసిన ప్రారంభంలో లోకాన్ని వృద్ధి చేసి పెంచి పరిపాలించడానికి 10 మంది ప్రజాపతుల సృష్టి జరిగింది. వారు ఎవరంటే మరీచి బ్రహ్మ యొక్క మనస్సు నుంచి పుట్టినందుకు వీరు మానసపుత్రులు. అత్రి బ్రహ్మ యొక్క కళ్ళు, అంగిరసుడు బ్రహ్మ యొక్క నోరు లేదా పెదవులు, పులస్త్యుడు బ్రహ్మ యొక్క చెవులు, పులహుడు బ్రహ్మ యొక్క నాభి, క్రతువు బ్రహ్మ యొక్క చేతులు, వనిష్ఠుడు బ్రహ్మ యొక్క శ్వాస. కొన్ని చోట్ల అతని సంకల్పం నుంచి అని చెప్పబడింది. దక్షుడు బ్రహ్మ యొక్క కుడి బొటనవేలు, భృగువు బ్రహ్మ యొక్క చర్మం లేదా హృదయం, నారదుడు బ్రహ్మ యొక్క తొడ. దక్ష ప్రజాపతిని సమస్త భూమండలానికి మనుషులకు ప్రభువుగా నియమించాడు బ్రహ్మదేవుడు. దక్షుడు సామాన్యమైన ప్రభువు కాదు. చాలా బుద్ధి, శక్తి, విద్య, తేజస్సు, పరిపాలనలో ధర్మం తెలిసి ఉన్నవాడు. ఆయనకు యుక్త వయసుకు పెళ్ళయ్యి ఎంతో మంది కూతుర్లు పుట్టారు. అందులో కొంతమంది చంద్రుడికి ఇచ్చి మరికొంతమందిని దేవతలకిచ్చి వివాహం చేశాడు. అలాగే చిన్న కూతురు సతీదేవిని పరమశివుడికిచ్చి వివాహం చేశాడు. కొన్ని రోజులకి బృహస్పతిస్తవం అనే పేరున్న గొప్ప యజ్ఞాన్ని అందరి మంచి కోసం ప్రారంభం చేశాడు దక్షుడు. ఈ యజ్ఞంలో వేదం తెలిసి ఉన్న ఋత్వికులే యాగకర్తలుగా ఉండి దేవతలకు హవిస్సులు ఇస్తూ ఉంటారు. అంతవరకు తనకి శివుడికి ఏ ఇబ్బంది లేదు. అప్పుడు అంత పెద్ద యజ్ఞానికి ఈ లోకంలో ఉన్న అన్ని జీవరాశులు, దేవతలు, రాక్షసులు అందరూ హాజరయ్యారు. అప్పుడు అందరూ వచ్చిన తర్వాత ఆకాశంలో నుంచి దిగి వచ్చిన సూర్యుడిలా తేజస్సుతో దక్షుడు సభలోకి వస్తుంటే ఏమిటి ఎంత కాంతి అని అందరూ దక్ష ప్రజాపతి వస్తున్నాడు అని గౌరవంతో లేచి నిలబడతారు. కానీ ఆ సభలో ఇద్దరు లేవరు. ఒకరు దక్షుడి తండ్రి బ్రహ్మదేవుడు, ఇంకొకరు మహాదేవుడు శంకరుడు. అది చూసి దక్షుడికి ఒళ్ళు మండిపోతుంది. అహంకారంతో అందరినీ వీడెవడు, నేను వస్తే లేవకుండా కూర్చున్నాడు, బ్రహ్మదేవుడు నా తండ్రి, ఆయన కూర్చోవచ్చు, వీడి పేరేంటి అంటే అందరూ అయ్యో అంత మాట అంటున్నారేంటి, ఆయన లోకాలను కాపాడే శంకరుడు, మహాదేవుడు, శివుడు అని అంటే శివుడా అంటే అర్థం మంగళకరమైన వాడు అని. వీడా శివుడు సదాచారహీనుడు, శ్మశానవాసి, భూత ప్రేత పిశాచ గణాలతో తిరుగుతుంటాడు. ఇతడు అపవిత్రుడు. అలాంటి వాడికి నా కూతురినిచ్చి వివాహం చేయడం ఎంత పెద్ద తప్పు. అటువంటి వాడికి యజ్ఞంలో ఏ భాగం ఇవ్వను అని అందరి ముందు శివుణ్ణి అవమానించి యజ్ఞాన్ని పూర్తి చేస్తాడు. దానికి శివుడు నవ్వుకొని వెళ్ళిపోతాడు. శివుడు అసలు ఎవరు ఏమి అన్నా తానే సృష్టి కాబట్టి స్థిరంగా అలాగే ఉంటాడు. లోకాలను పోషించేవాడికి గుణములు, కోపము ఎందుకు ఉంటుంది? అందుకే ఆయన చిదానంద స్వరూపమని వేదాలు చెబుతాయి. మళ్ళీ కొన్ని సంవత్సరాలకి తానే ఒక యజ్ఞాన్ని ప్రారంభం చేస్తాడు దక్షుడు. అందరినీ పిలుస్తాడు, కానీ కోపం, అహంకారంతో శివుణ్ణి, సతీదేవిని పిలవడు. సతీదేవి తన తండ్రి దక్షుడు అందరినీ ఆహ్వానించినట్లే తమని కూడా పిలుస్తాడని నమ్మింది. అయితే యజ్ఞం ప్రారంభమైన పిలుపు మాత్రం రాలేదు. అప్పుడు ఆమె శివుడి వద్దకు వెళ్లి, ఓ ప్రభు, నా తండ్రి యజ్ఞం చేస్తున్నాడు, ఈ ప్రపంచమంతా నీ దయతోనే ఉంది, అలాంటి నీవు యజ్ఞానికి వెళ్ళకపోతే ఎలా? ఆడపిల్లలు పిలవకపోయినా తమ పుట్టింటి శుభకార్యాలకు వెళ్లడం సహజం. నా తండ్రి అహంకారం వల్ల
మనల్ని పిలవలేకపోయినా అతన్ని క్షమించి ఆ యజ్ఞానికి వెళ్లడం నీ గొప్పతనమే కదా. నాకు అక్కడికి వెళ్లాలనుంది, నాకు అనుమతి ఇవ్వు అని వేడుకుంటుంది. శివుడు సతీదేవికి జరిగిన వాస్తవాన్ని వివరిస్తాడు. దక్షుడు కేవలం శివుడిని అవమానించాలనే ఉద్దేశంతో యజ్ఞం చేస్తున్నాడని, ఆహ్వానం లేని చోటకు వెళ్తే అవమానం తప్పదని స్పష్టం చేస్తాడు. ఎవరైనా తనను ద్వేషించే వారి ఇంటికి వెళ్లడం తగదని, ముఖ్యంగా తండ్రి గారు స్వయంగా ఆహ్వానించినప్పుడు పుట్టింటికి వెళ్లడం సరైనది కాదని శివుడు అంటాడు. అయినా సతీదేవి వినకుండా వెళ్లి దక్షుడి చేత అవమానం పొంది అక్కడే హోమగుండంలోకి దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆ వార్త తెలుసుకొని అసలు ఆ బాధ తట్టుకోలేక శంకరుడి హృదయం బద్దలవుతుంది. అప్పుడు ఘోరమైన క్రోధంతో ప్రళయతాండవం చేస్తూ లోకాలను దహించే అంత కోపంతో తన జట నుంచి తీసి భూమి మీద కొడితే అప్పుడు అందులో నుంచి వీరభద్రుడు, భద్రకాళి బయటికి వస్తారు. వీరభద్రుడి రూపం ఎంత భయంకరంగా ఉందంటే అది ఆకాశాన్ని తాకుతున్నట్లుగా కనిపిస్తుంది. అతని నల్లని పొడవైన శరీరం ఒక భయంకరమైన భ్రమను కలిగిస్తుంది. అతని వెంట్రుకలు కేవలం జుట్టు కాదు, అవి బగబగా మండుతున్న అగ్నిజ్వాలల గుంపులా ప్రకాశిస్తున్నాయి. అతని వేల చేతులున్నాయి, అవి ఏనుగుల తొండాలంత బలంగా ఉన్నాయి. ఆ చేతులతో అతను లెక్కలేనన్ని భయంకరమైన ఆయుధాలను ధరించి ఉన్నాడు. అతని 3 కన్నుల నుంచి వెలువడే కాంతి సూర్యుడు, చంద్రుడు, అగ్నిల కాంతిని మించి ఉంది. ఆ కాంతి అంత తీవ్రంగా ఉంది, ఏ ఒక్కరు కూడా అతని వైపు నేరుగా చూడలేరు. అలాంటి వాడు బయటికి వచ్చి 3 సార్లు శివుడికి ప్రదక్షిణం చేసి తండ్రి ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు శంకరుడు బాధతో కళ్ళ వెంట నీరు కారుతుంటే ఆ యజ్ఞంలో నా భార్య సతీదేవి చనిపోవడానికి కారణమైన తన తండ్రి దక్షుడు వాడి తల నరికి అదే హోమంలో పడవేయి అని అంటాడు. అప్పుడు భూతగణాలతో వెళ్లి ఆ యజ్ఞాన్ని నాశనం చేసి దక్షుడి తల నరికి అందులో పడేసి అందరి వైపు కోపంగా చూస్తూ వీరభద్రుడు ఇలా అడుగుతాడు, ఇంతమంది దేవతలు, గొప్ప మహర్షులు యజ్ఞానికి వచ్చారు, కనీసం ఒక్కరు కూడా ఈ అహంకారికి చెప్పలేదా ఇది తప్పు అని అడుగుతాడు. ఆ తేజస్సు చూడలేక సగం మంది అక్కడి నుంచి పారిపోయారు. మిగతా వారు సిగ్గుతో తలదించుకున్నారు. ఆ తర్వాత మహాదేవుడు అక్కడికి వచ్చి తన సతీ శవాన్ని తీసుకొని బైరాగిగా లోకాలను తిరుగుతూ ఉంటాడు. దానితో సృష్టి గతి తప్పుతుంది. దాని శ్రీహరి సుదర్శన చక్రంతో సతీదేవి శవాన్ని ఖండిస్తాడు. దాంతో అవి శక్తిపీఠాలుగా మారి ఇప్పుడు మహాపుణ్యక్షేత్రాలుగా మారాయి. మొదటిది శాంకరీదేవి ఆలయం, శ్రీలంకలోని త్రికోణమలైలో ఉంది. ఇక్కడ సతీదేవి జంగ పిరుదుల భాగం పడింది. రెండవది కామాక్షి ఆలయం, తమిళనాడులోని కంచిలో ఉంది. ఇక్కడ ఆమె నాభి భాగం పడింది. మూడవది శృంఖలాదేవి ఆలయం, పశ్చిమ బెంగాల్లోని పాన్వా ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఆమె ఉదరం కడుపు భాగం పడింది. నాలుగవది చాముండేశ్వరి దేవి ఆలయం, కర్ణాటకలోని మైసూర్ నగరంలో ఉంది. ఇక్కడ సతీదేవి కేశాలు అంటే వెంట్రుకలు పడ్డాయి. ఐదవది జోగులాంబ దేవి ఆలయం, తెలంగాణలోని ఆలంపూర్లో ఉంది. ఇక్కడ ఆమె దంతాలు పడ్డాయి. ఆరవది భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం, ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో ఉంది. ఇక్కడ సతీదేవి మెడభాగం పడింది. ఏడవది మహాలక్ష్మి ఆలయం, మహారాష్ట్రలోని కొల్లాపూర్లో ఉంది. ఇక్కడ ఆమె నేత్రం అంటే కన్ను పడింది. ఎనిమిదవది ఏకవీరాదేవి ఆలయం, మహారాష్ట్రలోని మహూర్ వద్ద ఉంది. ఇక్కడ ఆమె ఎడమ చేయి భాగం పడింది. తొమ్మిదవది మహాకాళి ఆలయం, మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది. ఇక్కడ సతీదేవి పెదవి భాగం పడింది. పదవది పురుహుతిక దేవి ఆలయం, ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో ఉంది. ఇక్కడ ఆమె వీపు లేదా పాదభాగం పడింది. 11వది బిరజాదేవి ఆలయం, ఒడిశాలోని జాజ్పూర్ లో ఉంది. ఇక్కడ ఆమె నాభి లేదా ఉదర భాగం పడింది. 12వది మాణిక్యాంబ దేవి ఆలయం, ఆంధ్రప్రదేశ్లోని ద్రాక్షారామంలో ఉంది. ఇక్కడ ఆమె ఎడమ చెంప పడింది. 13వది కామాఖ్యాదేవి ఆలయం, అస్సాంలోని గౌహతిలో ఉంది. ఇక్కడ సతీదేవి యోని భాగం పడింది. 14వది మాధవేశ్వరి ఆలయం, ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఉంది. ఇక్కడ ఆమె వేలు పడింది. 15వది జ్వాలాముఖి ఆలయం, హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలాముఖిలో ఉంది. ఇక్కడ ఆమె నాలుక పడింది. 16వది మంగళగౌరి ఆలయం, బీహార్లోని గయలో ఉంది. ఇక్కడ ఆమె స్తనాలు పడ్డాయి. 17వది విశాలాక్షి దేవి ఆలయం, ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంది. ఇక్కడ ఆమె మణికట్టు లేదా చెవిపోగు పడింది. 18వది శారదాపీఠం, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో శారదా నగరంలో ఉంది. ఇక్కడ ఆమె కుడిచేయి భాగం పడింది. ఇది శక్తిపీఠాల కథ. ఈ కథ మనిషి యొక్క అహంకారం ఎంత భయంకరమైనదో చూసాం కదా. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి వీడియోని హైప్ చేయండి. వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. అలానే మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కమెంట్ అయితే చేసేయండి. ఓం నమః శివాయ.